ఆయన లైవ్లో ఉన్నప్పుడు అంటే ఇక్కడ నివసించినప్పుడు కాకినాడ నుండి కత్తిపూడి వరకు, పన్నూరు నుండి అది దత్తాపురం నుంచి ఉప్పాడ వరకు ఈ మధ్యలో ఉన్న గ్రామాలన్నీ తిరిగారమ్మా స్వామివారు. దానిలో భాగంగా ప్రతి ఊళ్ళో కూడా టీములు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఈ మధ్యలో ఎవరికి ఏ విధమైన కోరుకున్నప్పటికీ స్వామివారి అనుగ్రహంతో ప్రతిదీ కూడా నెరవేరుతుందమ్మా. ఈ పండుగలో కూడా చాలా మంది కోరికలు నెరవేరాయి. పండుగలో ఎక్కువ మంది వచ్చి స్వామివారిని సేవించుకున్నారు. ఒక వారం రోజులు సేవ చేసిన ఊరికి లక్కీ ద్వారా అంటే ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు స్వామివారు ఆ ఊరు వస్తారు. మొట్టమొదటిసారిగా గుంటూరు బాగిలేరమ్మా. ముందు ఆదివారం లేదు, తర్వాత పండూరు 2వ వారం వెళ్ళారమ్మా. 3వ వారం గొంజాల, 4వ వారం చంద్రపాలు, 5వ వారం కాకినాడ, 6వ వారం గుంటూరు, 7వ వారం పవర, 8వ వారం గొల్లపల్లి స్వామివారు వెళ్తారమ్మా. స్వామివారు ఇక్కడ ఎప్పుడైతే అడుగుపెట్టారో అంటే మనం ఎన్నో రోజుల నుండి ఎన్నో అంటే పుట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాం. కానీ భగవంతుడు కనిపించడం అనేది ప్రస్తుతానికి అసంభవమ్మా. అంటే ఎన్ని పూజలు చేసినా స్వామి దర్శనం కాదు. కానీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సేవ చేసిన వాళ్ళందరికీ కూడా వారం రోజులు సేవ చేస్తే ధ్యానంలో కనిపించడం, కళ్ళలో కనిపించడం అన్నీ జరుగుతున్నాయి. మీ ఊరు గ్రామ దేవతైన ముత్యాలమ్మ తల్లి అనుగ్రహంతో ఆవిడ యొక్క అనుమతితో లక్ష్మీ నరసింహ స్వామి వారి ఇక్కడికి వచ్చి కూర్చున్నారమ్మా. ఎందువల్లంటే మీ ఊరు ప్రధాన దేవత అంటే మిగతా దేవతలు అంటే అందరూ ఉన్నారమ్మా. కానీ ఊరికి ఒక ప్రధాన దేవత ఉంటుంది, అంటే గ్రామ దేవత అంటాం. ఈ గ్రామాన్నంతటినీ కాపాడి మనందరినీ సుఖంగా చూసే తల్లి ఒక దేవత మాత్రం ఉంటుందమ్మా. ఆ తల్లి నేను ఎప్పుడు వచ్చినా పండూరు గ్రామానికి నేను ఎంతైన వెంటనే ఆవిడ యొక్క దివ్య దర్శనం జరుగుతుంటుంది. ఎన్నో సమస్యలు చెప్పింది ఆవిడ, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు చెప్పింది ఆవిడ కూడా. కానీ పరిష్కారం అనేది స్వామివారి ఎంతైన తర్వాత ఎలాంటికి పరిష్కారం వస్తుంది తల్లి. ముందుగా మన గ్రామంలో ఉన్న అందరు దేవతల్ని కూడా ఇక్కడ ఆహ్వానం చేశాం. వాళ్ళందరూ వచ్చి ఉన్నారమ్మా. కాబట్టి మీ నిశ్శబ్దం పాటించాలి. మనసులో ఓం నమో నారాయణాయ మంత్రం మాత్రం చెప్పుకోండి. ఎంత బాగా చెప్పుకుంటే కర్మ అంత బాగా చేయవుతుంది. పక్కంతో మాట్లాడటం వల్ల విలువైన సమయాన్ని పాడు చేసుకోకండి. స్వామివారు ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఊళ్ళో ఒక అద్భుతం. ఇందాక ఒక అరగంట వరకు కూడా వర్షం పడతానే ఉంది. స్వామివారు ఇలాగ ఎంటర్ అయ్యే ముందంటే మేము అక్కడ స్టార్ట్ అయిన వెంటనే వర్షం తగ్గడం జరిగింది. మళ్ళీ కార్యక్రమం పూర్తయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో చూద్దాం మనందరం. కాబట్టి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఓం నమో నారాయణ మంత్రంతో చెప్పుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అమ్మా, మనం రోజు పూజ చేస్తాం. రోజు పూజ చేసి వరకు ఏం చేస్తున్నాం? ఒకసారి రోజు దీపం వెలిగిస్తున్నాం. భగవంతుడు కనిపించాడమ్మా మీకు? కనిపించాడా మీకు ఎప్పుడైనా? కనిపించడమ్మా. అంటే ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అంటే కూరకు సంబంధించిన అన్ని పోపులు ఎదురుకుండా పెట్టుకున్నాం. కానీ ఏది ఎప్పుడు ఇయ్యాలో తెలియట్లేదు మనకి. అంటే ముందు వేయవలసింది వెనకాల వేస్తున్నాం, వెనకాల వేయవలసింది ముందు వేస్తున్నాం. దానివల్ల ఏంటంటే స్వామివారి యొక్క దర్శనం అవ్వట్లేదు, అమ్మవారి దర్శనం. కానీ మనం ఒక పద్ధతిగా చేస్తే మీ ఇంట్లో కూర్చున్న మీ ఇంట్లో విగ్రహం నుంచి కూడా స్వామి కనపడతారమ్మా. అంటే ఆ స్వామి కానీ అమ్మవారు కానీ ఎవరైనా కావచ్చు, కంపల్సరీగా కనపడతారు. ఆ విధానం గురించి ముందు మాట్లాడుకుందాం.